అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. నోరు తెరిచి నిద్రపోతున్నారా? నిద్రలో నోరు తెరిచి పడుకోవడం చాలా మందికి సాధారణ అలవాటుగా కనిపిస్తుంది. కానీ ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మనం నిద్రలో ముక్కుతో శ్వాస తీసుకోవాలి. ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటే గాలి ఫిల్టర్ అయి తేమతో కూడిన స్థితిలో ఊపిరితిత్తులకు చేరుతుంది. అదే నోటితో శ్వాస తీసుకుంటే ఆ ప్రక్రియ సరిగా జరగదు. దీంతో నోరు, గొంతు పొడిబారడం, నోటి దుర్వాసన, గొంతు నొప్పి, దంతాల సమస్యలు, క్యావిటీస్, గమ్ డిసీజ్, తరచుగా గొంతు ఇన్ఫెక్షన్లు వంటివి తలెత్తవచ్చు. నోటితో శ్వాస తీసుకోవడానికి ప్రధాన కారణాలు: 1. ముక్కు దిబ్బడ, డీవియేటెడ్ సెప్టమ్. ముక్కులో ఉండే ఎముక వంకరగా ఉండటం వల్ల ఒక రంధ్రం మూసుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇది చాలా మందిలో సాధారణ కారణం. 2. అలర్జీలు, సైనస్ ఇన్ఫెక్షన్, నాసల్ పాలిప్స్. ముక్కు దిబ్బడ, సైనసైటిస్, అలర్జిక్ రినైటిస్ వల్ల ముక్కు మూసుకుపోతుంది. దీంతో నోటి ద్వారా శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. 3. ఎడినాయిడ్స్ టాన్సిల్స్ పెరగడం, ముఖ్యంగా పిల్లల్లో. పిల్లల్లో ఎడినాయిడ్స్, నాసోఫారింగ్స్లో ఉండే లింఫాయిడ్ టిష్యూ పెరిగితే ముక్కు మూసుకుపోతుంది. దీంతో నోరు తెరిచి నిద్రపోతారు. ఇది గురక, స్లీప్ అప్నియా వంటి సమస్యలకు దారితీస్తుంది. 4. స్లీప్ అప్నియా, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. నిద్రలో శ్వాస ఆగిపోవడం వల్ల నోరు తెరిచి శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. ఇది తీవ్రమైన సమస్య. గురక, రాత్రి తరచూ మేల్కొలుపు, ఉదయం తలనొప్పి, రోజంతా అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. 5. ఇతర కారణాలు: బరువు అధికం, గొంతు చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, మద్యం, ధూమపానం, ముక్కు లోపల అలర్జీలు లేదా ఇన్ఫెక్షన్, నవజాత శిశువుల్లో ముక్కు ఎముక గాయం లేదా అడ్డంకి. నోరు తెరిచి నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యలు: నోరు, గొంతు పొడిబారడం, నోటి దుర్వాసన, హాలిటోసిస్, గొంతు నొప్పి, తరచుగా గొంతు ఇన్ఫెక్షన్లు, దంత సమస్యలు, క్యావిటీస్, గమ్ డిసీజ్, గురక, స్లీప్ అప్నియా, శ్వాస ఆగిపోవడం, రోజంతా అలసట, ఏకాగ్రత లోపం, దీర్ఘకాలంలో గుండె సమస్యలు, బీపీ పెరగడం. ఈ అలవాటును వదిలించుకోవడం ఎలా? ముందుగా దాని వెనుక ఉన్న కారణాన్ని గుర్తించాలి. ముక్కు దిబ్బడ ఉంటే ఈఎన్టీ డాక్టర్ సలహా తీసుకోండి. సెప్టోప్లాస్టీ అవసరం కావచ్చు. అలర్జీలు, సైనస్ సమస్యలు ఉంటే వాటికి చికిత్స తీసుకోండి. హ్యూమిడిఫైయర్ వాడటం, సముద్రపు నీటితో కూడిన నాసల్ స్ప్రే ఉపయోగించడం సహాయపడతాయి. బరువు అధికంగా ఉంటే బరువు తగ్గడం కూడా ముఖ్యం. ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అయిన మౌత్ టేపింగ్, నోటిపై టేప్ అంటించుకోవడం, గురక, నోరు తెరిచి నిద్రపోవడం తగ్గించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ ఇది సురక్షితమైనది కాదు. ముక్కుతో శ్వాస తీసుకోలేనివారు, స్లీప్ అప్నియా ఉన్నవారు ఇలా చేయకూడదు. డాక్టర్ సలహా లేకుండా ప్రయత్నించవద్దు. చెవుల నుంచి నీరు కారడం లాగానే నోరు తెరిచి నిద్రపోవడాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఈ అలవాటు తరచుగా ఉంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ లేదా స్లీప్ స్పెషలిస్ట్ను సంప్రదించి సరైన కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. నోరు తెరిచి నిద్రపోవడం తరచుగా జరుగుతుంటే లేదా గురక, శ్వాస ఆగిపోవడం, రోజంతా అలసట వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఈఎన్టీ డాక్టర్ లేదా స్లీప్ స్పెషలిస్ట్ను సంప్రదించండి. ఆలస్యం చేస్తే వినికిడి, గుండె, మెదడు ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం పడవచ్చు. మీకు ఈ అంశంపై ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే లేదా వేరే ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియజేయండి.